తెలంగాణలో దట్టమైన అడవుల మధ్య లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఓ మహారహస్యముంది. అదే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఇది కేవలం జాతర కాదు, ఇది ఒక అద్భుత శక్తి దర్శనం అంటారు గిరిజనులు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి మేడారం అడవుల్లో కోట్ల మందికి పైగా భక్తులు చేరుకుంటారు. కుంభమేళ తర్వాత భారతదేశంలో అతిపెద్ద మత సమ్మేళనం ఇదే. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే దేవతలకు ఆలయం లేదు, విగ్రహాలు లేవు, మంత్రాల పఠనమూ లేదు. అయినా భక్తుల నమ్మకం మాత్రం అపారమైనది. గిరిజనుల కథనం ప్రకారం సమ్మక్క ఒక గిరిజన యోధురాలు. అన్యాయ పాలకులపై పోరాడి అడవుల్లో అంతర్ధానమైందట. కానీ ఆమె చనిపోలేదని, ఇప్పటికీ అడవిలో శక్తిగా ఉందని నమ్మకం. అందుకే జాతర సమయంలో సమ్మక్కను చెక్కల బొమ్మగా కాదు, రాతి విగ్రహంగానూ కాదు, ఒక పసుపు కుంకుమతో పూసిన వెదురు కర్రగా తీసుకువస్తారు. ఇది చాలా అరుదైన ఆచారం. జాతర సమయంలో అడవుల్లోకి వెళ్తే అకస్మాత్తుగా గాలి మారుతుందట. చెట్లు కదలకుండా శబ్దాలు వినిపిస్తాయట. కొన్ని చోట్ల ఫోన్ సిగ్నల్స్ పనిచేయవట. గిరిజనులు చెప్తారు సమ్మక్క సారలమ్మల తమ భక్తుల కోసం నిజంగా అడవిలోకి వస్తారు అని. అందుకే కొన్ని ప్రాంతాల్లో పూజారులు కూడా ఒంటరిగా వెళ్ళడానికి భయపడతారట. ఇక్కడ జరిగే బలులు కూడా సాధారణం కాదు. మేకలు, కోళ్లు మాత్రమే. రక్తాన్ని నేలపై అర్పిస్తారు. ఆలయ గర్భగుడి అనే భావనే లేదు. గిరిజనుల విశ్వాసం ప్రకారం రక్తం నేలలో కలిస్తే దేవత శక్తి మళ్లీ అడవిలోకి చేరుతుంది. ఇది ఒక పురాతన ప్రకృతి ఆరాధన పద్ధతి అని చరిత్రకారులు చెప్తారు. జాతర సమయంలో భారీ వర్ష సూచనలు ఉన్న మేడారం ప్రాంతంలో వర్షం తగ్గుతుందట. అడవుల్లో దారి తప్పిన భక్తులు అకస్మాత్తుగా సురక్షితంగా బయటపడిన ఘటనలు ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని స్త్రీ దారి చూపింది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది సమ్మక్కేనా? ఇది కేవలం నమ్మకమా, లేదా అడవుల్లో దాగి ఉన్న ఒక అజ్ఞాత శక్తి ప్రభావమా? సమ్మక్క సారలమ్మల దేవతలేనా, లేదా గిరిజనుల త్యాగానికి ప్రతీకలుగా మారిన శక్తివంతమైన ఆత్మలేనా? ఈ రహస్యం ఇప్పటికీ ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాలేదు. మీరెప్పుడైనా మేడారం జాతరకు వెళ్ళారా? అడవుల్లో ఏదైనా అనుభవించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు మిస్టరీ, హిస్టరీ కథల కోసం NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.